ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్తో దివ్యాంగ పింఛన్ పొందుతున్న వారిని గుర్తించే పనిలో ఉంది. ఈ మేరకు జనవరి 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించబోతోంది. జనవరిలో ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఏప్రిల్, మే వరకు కొనసాగనున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారికి వైకల్య ధృవపత్రాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది ప్రభుత్వం. దివ్యాంగ కోటాలో కాళ్లు, చేతులు సరిగ్గా లేని వాళ్లు, అంధత్వం, వినికిడి లోపం, మంచానికి పరిమితమైనట్లు సమర్పించిన ధృవపత్రాల ఆధారంగా ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగ కోటాలో పింఛన్కు సంబంధించి సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం గుర్తించింది. కొందరు వైకల్యం లేకపోయినా సర్టిఫికెట్లు జారీ చేశారనే విమర్శలున్నాయి. ఇలా పింఛన్లు తీసుకునే వారి వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బోగస్ పింఛన్ల ఏరివేతకు సర్ప్, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో చర్యలకు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సర్టిఫికెట్లకు సంబంధించి అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం ముందుగా మంచానికి పరిమితమై నెలకు 15,000 చొప్పున పింఛన్ పొందుతున్న వారిపై ఫోకస్ పెట్టారు. వీరు 25,000 మంది ఉండగా వారిలో అనర్హుల్ని గుర్తించేందుకు సిద్ధమైంది. జనవరి 3 నుంచి డాక్టర్లతో కూడిన మెడికల్ టీంలు ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియను జనవరి నెలాఖరు వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సర్ప్ రూపొందించిన యాప్లో ఈ వివరాలు నమోదు చేయనున్నారు. ప్రభుత్వం గతంలో సర్టిఫికెట్లు జారీ చేసిన డాక్టర్లతో కాకుండా ఈసారి వారిని మార్చి ఇతర నియోజకవర్గాలకు చెందిన డాక్టర్లతో ఈ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి నెలకు 6,000 చొప్పున పింఛన్లు పొందుతున్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైకల్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు కూడా ఏప్రిల్, మే వరకు కొనసాగనున్నాయి. వీరిలో 4,64,498 మంది ఆర్థో, 95,561 మంది అంధత్వం, మిగిలినవి ఈఎన్టీ వాళ్లు ఉన్నారు. ఈ పరీక్షల్ని ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఈ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఈ మేరకు దరఖాస్తులను బట్టి ప్రతి 3 నెలలకొకసారి స్లాట్ బుకింగ్ ద్వారా అపాయింట్మెంట్ ఇస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 23న తీసుకున్న నిర్ణయంతో ఈ స్లాట్ బుకింగ్ ను నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ ఏ సిరి శుక్రవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. అయితే ఈ పరీక్షల తర్వాత అనర్హులపై వేటు తప్పదు. వారికి పింఛన్లు కట్ చేయనున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.